వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయి దాటింది. ప్రాజెక్టు హృదయ భాగమైన 1372 మీటర్ల పొడవైన కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం తక్కువ సమయంలోనే పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విజయానికి కారణమైన ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లను హృదయపూర్వకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ట్వీట్లో ఈ కీలక విజయాన్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో కీలక ఘట్టం పూర్తయింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు అభినందనలు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డీప్ వాల్ దెబ్బతినడంతో అదనంగా 1000 కోట్లు వెచ్చించి నిర్మించాం. డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులు వేగవంతం అవుతాయి. ఇప్పటికే ప్రకటించినట్లు అన్ని పనులు పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాం అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక టర్నింగ్ పాయింట్. గోదావరి నది పడమటి ఒడ్డున నిర్మాణంలో ఉన్న ఈ భారీ ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ రివర్ బెడ్ ను స్థిరపరిచి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ను భద్రంగా నిలబెట్టడానికి కీలకం. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో వరదల్లో డ్యామేజ్ అయిన పాత వాల్ ను రిపేర్ చేయకుండా నాణ్యత, భద్రత పరంగా కొత్త వాల్ నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల అదనపు 1000 కోట్లు ఖర్చు అయినప్పటికీ ప్రాజెక్టు దీర్ఘకాలిక స్థిరత్వం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్రానికి లాభదాయకమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు మొత్తం పనులు 88% పైనే ఉన్నాయి. మెయిన్ డ్యాం పనులు దాదాపు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఎంబాంక్మెంట్ పనులు జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో వేగంగా కొనసాగుతున్నాయి. డయాఫ్రమ్ వాల్ పూర్తి కావడంతో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం ఇంకా మరింత వేగంగా అవుతుందని అధికారులు తెలిపారు. రైట్ కనెక్టివిటీ టన్నెల్స్, లెఫ్ట్ కనెక్టివిటీ టన్నెల్స్ పనులు కూడా షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించినట్లు ఫేజ్ 1 పనులన్నీ 2027 మార్చి నాటికి పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని లక్ష్యం. పూర్తి ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాలకు ముందే అంటే జూన్ 2027 నాటికి జాతికి అంకితం చేయాలని సీఎం సంకల్పం. ఇందుకోసం ప్రభుత్వం రోజువారీ పర్యవేక్షణ చేస్తోంది. కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుని అన్ని అడ్డంకులను తొలగించుకుని సీఎం ముందుకు సాగుతున్నారు. గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న ఈ జాతీయ ప్రాజెక్టు 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది. 960 మెగావాట్ల హైడ్రో పవర్ ఉత్పత్తి, తాగునీటి సరఫరా, ఇండస్ట్రియల్ నీటి అవసరాలు తీర్చడంతో పాటు కృష్ణా, పెన్నా నదులతో అనుసంధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జల సంక్షేమం తీసుకురావడం దీని లక్ష్యం. గతంలో 7 ఏళ్ల పాటు ఆలస్యం జరిగినా ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాకతో పనులు ముమ్మరం చేసి రికార్డు సమయంలో మైలురాళ్లు దాటుతోంది. ఇరిగేషన్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కేంద్ర సంస్థలు చూపిన సమన్వయం, నాణ్యతతో ఈ విజయం సాధ్యమైందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రైతుల భవిష్యత్తు ఉజ్వలంగా మారనుంది. ఈ మైలురాయి రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం.